తెలంగాణలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో పాటు ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఉత్సవాల్లో రెండో రోజు కావడంతో జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు జోగులాంబ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో దీప్తిరెడ్డితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. కాశీగా పేరుగాంచిన జోగులాంబ అమ్మవారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొత్తం 9 రూపాయలు కూడా అమ్మవారు ఈ 9 రోజుల పాటు కూడా దర్శనమివ్వబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక తెలంగాణ నుంచే కాకుండా ఇతర ఏపీ రాష్ట్రం నుంచి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నుంచి భక్తులంతా కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి. ప్రజెంట్ గా మనతో పాటు ఆలయ ఈవో దీప్తిరెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. మేడం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? నమస్తే అండి. ముందుగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం శరన్నవరాత్రి ఉత్సవాలకి విచ్చేయుచున్న భక్తులందరికీ స్వాగతం. దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆలయ ఏర్పాట్లలో భాగంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎండవేడిని తట్టుకోవడానికి చలువ పందిర్లు వేయించడం జరిగింది. దీంతో పాటు క్యూ లైన్ లో వస్తున్న భక్తులకి ఇబ్బంది లేకుండా అక్కడే డ్రింకింగ్ వాటర్ సప్లై పెట్టాము. దాని తర్వాత క్యూ లైన్ నుంచి బయటికి రాగానే వస్తున్న వెంటనే అక్కడే ఉచిత ప్రసాద తీర్థ వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము. దీంతో పాటు బయటికి రాగానే ప్రసాదం కొనుగోలు చేయడానికి కొత్తగా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రసాదాన్ని కూడా ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు భక్తులకి పార్కింగ్ సదుపాయం కల్పించడం కోసం కోర్టు పక్కనే ఉన్న ప్లేస్ ని తీసుకొని అక్కడ కోర్టు ప్రాంగణం పరిధిలోనే క్యూ లైన్లతో పార్కింగ్ కి ఏర్పాట్లు చేసి ఉన్నాము. దాంతో పాటుగా మనకి ఇక్కడ విఐపీల పార్కింగ్ కోసం తుంగభద్ర ఘాటి అందు విఐపీ పార్కింగ్ ని అలాట్ చేసి ఉన్నాము. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ గారి పూర్తి సహకారాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి, ఆలయ సిబ్బంది, పురోహితులు అందరూ కృషి చేస్తా ఉన్నారు. గత ఏడాది కంటే ఈసారి భిన్నంగా ఎలాంటి వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? గత ఏడాది మామూలుగా అయితే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. దానికి అదనంగా ఈసారి గద్వాల సంస్థానం వారి సౌజన్యంతో గుడి సంబరాలు పేరుతో పుష్కర్ ఘాట్ ఆపోజిట్ లో వేదికను ఏర్పాటు చేసి అక్కడ మనము సాంస్కృతిక కార్యక్రమాలు శని ఆదివారాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాము. దాదాపు 5,000 మంది జనాలు వచ్చి అక్కడ వీక్షిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. సో ఇంతమంది భక్తులకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి అందరూ విచ్చేసి ఇట్లా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ప్రతిరోజు కూడా హారతి ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? తుంగభద్ర నదీ తీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి ఉన్నాము. ఇప్పటికే ఫెన్సింగ్ పూర్తి చేసి ఉన్నాము, ఎవరైనా మిస్ అయ్యి లోపలికి వెళ్లకుండా ఉండడానికి. దాంతో పాటు ఇరిగేషన్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ల సహకారంతో అక్కడ స్పెషల్ గా వ్యక్తులను ఏర్పాటు చేసి ఉన్నాము. నదీ స్నానాలు చేసిన మహిళా భక్తులు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్నాము. దాంతో పాటు నదీ హారతి అనేది లాస్ట్ రోజు మనకుంటుంది. నదీ హారతి కోసము ఆ తెప్ప, దానికి హంసవాహనం సిద్ధం చేయడానికి స్టెబిలిటీ కోసం రాసున్నాము. అది క్లియర్ గానే చివరి రోజు నదీ హారతి నిర్వహిస్తాము. దాంతో పాటు తెప్పోత్సవం నిర్వహిస్తాము. అమ్మవారి గురించి మీరు ఏం చెప్తారు మేడం? అందరికీ తెలిసినట్టే అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడికి వచ్చి సాయంత్రం హారతిలో 7 గంటలకి మనం ఏ కోరికైతే కోరుతామో అది నెరవేరుతుందని బలంగా నమ్ముతారు. సో తెలంగాణలోని ఏకైక శక్తిపీఠము, దేశంలో 5వ శక్తిపీఠము. ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకొని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఇది మనం చూస్తున్న పూర్తిస్థల మాత్రం ఇక ఈవో దీప్తిరెడ్డి గారు చెప్తున్నారు. పూర్తిస్థల మాత్రం ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు కూడా శరణవరాత్రులు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశాం. అలాగే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కూడా జలహారతి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినాం. ఈ 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జోగులాంబ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భిన్నంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతుందని చెప్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంతో కాకుండా పక్కనే ఉన్న ఏపీ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ సమయంలో భక్తుల రద్దీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి ఈవో దీప్తిరెడ్డి చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కేవలం రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, జోగులాంబ నుంచి.